స్వెన్ నెట్వర్క్ సూటిగా సుత్తి లేకుండా. వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరినా మచాడో వైట్ హౌస్ లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో భేటీ అయ్యి తనకు లభించిన 2025 నోబెల్ శాంతి బహుమతి మెడల్ను ఆమె ట్రంప్ కు బహుకరించారు. వెనిజులా మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురోను గద్దెదించి తమ దేశ స్వేచ్ఛ కోసం ట్రంప్ చేసిన కృషికి కృతజ్ఞతగా నోబెల్ ను బహుకరిస్తున్నట్టు ఆమె ప్రకటించారు. రాబోయే 2026-27 బడ్జెట్లో రక్షణ రంగానికి కేటాయింపులను 20% పెంచాలని రక్షణ మంత్రిత్వ శాఖ ఆర్థిక శాఖను కోరనుంది. మారుతున్న అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిస్థితులు, ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో సైనిక సామర్థ్యాన్ని బలోపేతం చేయడం ఈ పెంపు ప్రధాన ఉద్దేశ్యం. ఈ అదనపు నిధులతో అత్యాధునిక డ్రోన్లు, క్షిపణి వ్యవస్థలు, స్వదేశీ రక్షణ ఉత్పత్తులను సైన్యం సమకూర్చుకోనుంది. అరేబియా సముద్రంలో అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖ దాటి భారత జలాల్లోకి ప్రవేశించి పారిపోవడానికి ప్రయత్నించిన అల్ మదీనా అనే పాకిస్తానీ ఫిషింగ్ బోటును భారత కోస్ట్ గార్డ్ వెంబడించి పట్టుకున్నారు. ఈ బోటులో ఉన్న 9 మంది పాకిస్తానీ సిబ్బందిని కోస్ట్ గార్డ్ అదుపులోకి తీసుకున్నారు. తదుపరి విచారణ కోసం బోటును గుజరాత్లోని పోర్బందర్ హార్బర్ కు తరలించారు. గుజరాత్ సూరత్లోని జహంగీర్పురాలో సైకిల్ తొక్కుతున్న 8 ఏళ్ల రియాంష్ బోర్సే అనే బాలుడి మెడకు గాలిపటం దారం చుట్టుకోవడంతో తీవ్ర రక్తస్రావమై మరణించాడు. చైనా మాంజా అమ్మకాలపై నిషేధం విధించినప్పటికీ దొంగచాటుగా సాగుతున్న విక్రయాల వల్ల ఒక్క గుజరాత్ లోనే మాంజా కారణంగా సుమారు 8 మంది ప్రాణాలు కోల్పోగా వందలాది మంది గాయపడ్డారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న డ్రాగన్ సినిమాలో బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ ఒక పవర్ఫుల్ విలన్ గా నటిస్తున్నట్లు సమాచారం. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రం 2026 చివరలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది. సుత్తి కొట్టకుండా నిజమైన వార్తలను తెలుసుకోవడం ప్రతి భారతీయుడి హక్కు. సూటిగా చెప్పే మా స్వెన్ నెట్వర్క్ వార్తలు మీకు నచ్చినట్టు అయితే ఈ వీడియోను లైక్ చేయండి.